ఉంటారా? 5 అడుగులు ఉండడు. అవునా? మీ హీరో 6 అడుగులుండి పెద్ద పొడిచినట్టు చెప్తున్నావేంద్రా? 2 సినిమాలు తుస్సన్నాయి నడిచినవా? ఏయ్ నువ్వు మంచిగా మాట్లాడి చెప్తున్నా చూడు. అవునా? మీ ఓన్ సినిమాకి 30 కోట్లు ఎప్పుడన్నా వచ్చినాయారా? ఏ సాల్తి నువ్వు నాకు చెప్తున్నావారా? జనం లేక మీ హీరో సినిమాకి బిర్యానీ పొట్లాలు ఇచ్చి తీసుకొచ్చింది మాకు తెలియదా? ఏయ్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను ఏమన్నా అంటే అనగండి, మా హీరో నాకు చెప్తున్నా చూడు. మా హీరోని కనుక ఏమన్నా అంటే అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. ఏంద్రా నువ్వు అడ్డంగా నరుకుడేంద్రా బాయ్? సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, గంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. పంజా వేస్తున్నాడు దెబ్బకు చేస్తావు బిడ్డ. ఇగో ఇట్లా జాన్ జిగ్రీ దోస్తుల నడుమ కూడా కత్తుల పంచాయతీ పెట్టించే సత్తా ఒక్క అభిమానికే ఉన్నది. అభిమానులంటే ఇన్నొద్దులు హీరోలతోని పోటువలు దిగుదురు, ఆటోగ్రాఫ్లు అడుగుదురు, పుట్టినరోజు నాడు నెత్తురు దానం చేస్తురు. కానీ ఇప్పుడు కత్తులతో ఓడ్చుకజేస్తుండ్రు. మొన్న కర్ణాటకల పవన్ కళ్యాణ్ చిన్న రామారావు ఫ్యాన్స్ నడుమ ఒక పంచాది గుట్టింది. మా హీరోనే తోపంటే మా హీరోనే తోపని, మా ఓన్ సినిమా సూపరు, మీ ఓన్ సినిమా అట్టర్ ఫ్లాపు అని అది ఇది ఇది అది జర్ర సేపులో లొల్లైందట. ఇంతల్నే రామారావు అభిమానికి తిక్కలేసి కత్తితో వినోద్ అనే పవనాల్ ఫ్యాన్ ను పొడిచిండు. దావుకాన్ లేచినా బతకలే. చచ్చిపోయిన అభిమాని కోసం తిరుపతిలో ఓదార్పు యాత్ర వేసి అమ్మను ఊకుంచిండు పవనాల్ సారు. నా ఫ్యాన్స్ ని సంపినోని ఈడ్చిపెట్టొద్దని సర్కార్ను కోరిండు. మరి సంపినోనికి జైలు శిక్ష పడకుండా రామారావు సార్ పోయి కాపాడతాడో? హీరోల మీద అభిమానం ఉండు తప్పు కాదు, కానీ సచ్చే అంత సంపే అంత ఉండద్దు. హీరోనే దేవుడు, ఆయన సినిమానే జీవితం, టాకీసే ప్రపంచమా? కని పెంచిన అమ్మ, నడక నేర్పిన నాయన, చదువు చెప్పిన సారు, ఆపత్కి సాయమయ్యే దోస్తు కంటే మోకానికి రంగేసుకొని ఒక్క డైలాగ్ ను 4 మాటలు చెప్పే హీరోనే ఎక్కువనా మనకు? ఏముంటది మీ హీరోలు తీసే సినిమాలల్లా? ఆడోళ్ళ నేర్పించుడు, దోస్తుగాళ్ళని చెడగొట్టుడు, అమ్మ నాయనని ఎదిరించుడు, నలుగురిని దన్నుడు. మన బతుకుంటదా? మన బాధ ఉంటదా? ఇవాళ తీస్తున్న సినిమాలు వినోదం కోసం కాదు, బిజినెస్ కోసం. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 100 కోట్లు కమాయించే చక్కటి వ్యాపారం సినిమా. బండికి పెట్రోల్ ఎట్లనో సినిమా వ్యాపారానికి అభిమానం అట్లా. హీరోలంతా కలిసి దేశాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు, సమాజానికి ఏదో మంచి చేస్తున్నట్టు వాళ్ళ కోసం మనం కొట్టుకునుడు, సంపుకునుడా? కానీ వాళ్ళంతా కలమ్మ తల్లి ముద్దు బిడ్డలు కదా, అన్నదమ్ముల కంటే ఎక్కువ కలిసి ఉంటారు. వాళ్ళకి లేని గోకుడు మనకెందుకో?